రెండున్నరేళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకొచ్చారు. వెంటనే తాన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలిపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నాడు సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు నాటి శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 4వ సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వచ్చారు. నేడు అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబుకి మొదటి గేటు వద్ద కూటమి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో పూజలు నిర్వహించి చంద్రబాబు ఆసీనులయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సీఎం చంద్రబాబు సభలోకి ప్రవేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అనంతరం అక్షర క్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, కందుల దుర్గేష్, ఫరూక్, జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ నారాయణ, పార్థసారథి, రామానాయుడు, ఆనం రామ్ నారాయణ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు. ముందుగా వెంకటపాలెం చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇతర నేతలతో కలిసి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. విగ్రహం వద్ద నుంచే ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకుముందు అసెంబ్లీ వెనుక గేట్ నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా సభలోకి వెళ్లలేదు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు. వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శరీరంతో పాటు మనసు ఆరోగ్యంగా శక్తివంతంగా కావాలంటే యోగా ఒక్కటే మార్గమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ముందు మనల్ని మనం మానసికంగా, శారీరకంగా సంస్కరించుకొని తరువాత సమాజం కోసం పాటుపడాలని అన్నారు. సామాజిక స్పృహను రేకెత్తించేలా ఈ సంవత్సరం ఒక థీమ్ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. యోగా శారీరక ఆరోగ్యానికి దోహదపడటంతో పాటు మానసిక ఆనందానికి, ప్రకృతితో మమేకం కావడానికి ఒక సాధనమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీని A+ కన్వెన్షన్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంపీ సీఎం రమేష్, తిరువూరు హెచ్ఎల్ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస్, ఎన్ ఈశ్వరరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయుష్మాన్ వెబ్ పోర్టల్ను, ఆశా వర్కర్స్ శిక్షణ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు సారథ్యంలో యోగాసనాలు అభ్యసనం చేశారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా డేగా జరుపుకోవాలి అని ఆచరించాలని దశాబ్దం క్రితం ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన తర్వాత ప్రపంచం ఒక కొత్త ఉషోదయం వైపు పయనిస్తోందని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో సంతోషం వైపు పరుగులు తీస్తోందన్నారు. 10 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి కోరిక మేరకు 175కు పైగా దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని, ప్రతి సంవత్సరం ఆచరించే వారి సంఖ్య కోట్లలో పెరుగుతోందన్నారు. అటువంటి ఘనమైన వారసత్వం, సంపద కలిగిన 145 కోట్ల భారతీయులకు గర్వకారణం
కారణమన్నారు. యోగా అంటే అందరికీ అపోహ ఉందని, ఒక వ్యాయామం మాత్రమే అనే భావన ఉందన్నారు. యోగా శారీరక ఆరోగ్యానికి దోహదపడడంతో పాటు మానసిక ఆనందానికి, ప్రకృతితో మమేకం కావడానికి ఒక సాధనమని తెలిపారు. యోగా అనేది మన మునులు, ఋషులు, పూర్వీకులు తమ అనుభవాన్ని రంగరించి, మేళవించి అందించిన ఘనమైన వారసత్వ సంపద అని, అది కేవలం భారతీయులకే సొంతమైన ఉత్కృష్ట సంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రపంచమంతా యోగాను ఆచరిస్తుంటే భారతీయులు విస్మరించడం సరైంది కాదన్నారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతిరోజు 1 గంట సమయాన్ని యోగా సాధనకు సమయాన్ని కేటాయించాలన్నారు. అయితే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా కావాలంటే ఒకటే మార్గం, అది యోగా మార్గం. ఈ సంవత్సరం యోగా థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ, స్వీయ సమాజం కోసం యోగా. అంటే ముందు మనల్ని మనం మానసికంగా, శారీరకంగా సంస్కరించుకొని తర్వాత సమాజం కోసం పాటుపడాలి. అంటే దీంట్లో ఒక సామాజిక స్పృహని రేకెత్తించేలాగా ఈ సంవత్సరం యోగా థీమ్ను వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా, అంటే ఒక దశాబ్దం క్రితం ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి, ఆచరించుకోవాలని నిర్ణయించిన తర్వాత ప్రపంచం ఒక కొత్త ఉషోదయం వైపు పయనిస్తూ ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో సంతోషం వైపు పరుగులు తీస్తూ ఉంది. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, దీనికన్నా పెద్ద ఆస్తి ఇంకొకటి లేదు. దేనైనా మనం కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేము. యోగా ఇంతకుముందు పెద్దలు మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పినట్లు ప్రతి దానికి పనికొస్తుంది. మేజర్గా టెన్షన్, ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ యోగాలో చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. మనం 1 గంట ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ ఖర్చు పెడితే ఆ మిగతా 23 గంటలు మన కంట్రోల్లోనే ఉంటుంది. ఎలాంటి అలసట చేయం. ఇది లాంగ్ టర్మ్లో బాగా పనిచేస్తుంది, ఏదో షార్ట్ టర్మ్ చేసేది కాదు. ప్రతిరోజు కనీసం అంటే కూడా ఒక 20-25 నిమిషాలు యోగాకు చేస్తే సరిపోతుంది. ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు అంత పెద్దలు చెప్పారు. కాబట్టి దీన్ని ప్రమోట్ చేసేదాని కోసమే ప్రధానమంత్రి గారు తీసుకొని చేసి రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మంగళగిరిలోని కార్యాలయంలో ఈ ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ ఉదయం మంగళగిరిలో ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. తొలుత పోలీస్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం తన ఛాంబర్లో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐఐబిలో డిఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది. ఇంద్రకిలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావు దుర్గమ్మను దర్శించుకున్నారు. ద్వారకా తిరుమలరావు దంపతులను ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.
అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. డీజీపీతో పాటు నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ, ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, ఏసీపీ డి ప్రసాదరావు, వన్ టౌన్ సిఐ ద్వారంపూడి దుర్గాశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. యోగా అనేది కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మన మనసును నిగ్రహించుకునే ఒక ప్రక్రియని గమనించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంబంధం ఉన్న ఈ యోగా ప్రక్రియలో మన ఆరోగ్యాన్ని మనం సరిచేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అన్ని విధాలుగా ఉపయోగపడే యోగాను మన వరకే పరిమితం చేయకుండా మన పిల్లలకు కూడా నేర్పించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు. యోగా సాధన అనంతరం పురంధరేశ్వరి మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని యుఎన్లో ప్రతిపాదించడం జరిగిందన్నారు. దీన్ని అందరూ అంగీకరిస్తారా లేదా అనేది అప్పట్లో చాలా అనుమానం కలిగించిందన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో యోగా డేను జరుపుకోవడం భారతదేశానికి, భారత జాతికి గర్వకారణమన్నారు. ముస్లిం దేశాలు కూడా యోగా దినాన్ని జరుపుకోవడం ఆనందాన్ని కలిగించే విషయమన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంబంధం ఉన్న ఈ యోగా ప్రక్రియలో మన ఆరోగ్యాన్ని మనం సరిచేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అన్ని విధాలుగా ఉపయోగపడే యోగాను మన వరకే పరిమితం చేయకుండా మన పిల్లలకు కూడా నేర్పించాలన్నారు. ఎన్నో ఒత్తిళ్లతో మన పిల్లలు పెరుగుతున్న సందర్భంలో యోగాను అభ్యసింపజేస్తే ఖచ్చితంగా వారిలో ఉన్న ఒత్తిడిని నివారించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇంతటి గొప్ప యోగా ప్రక్రియను మనం గౌరవించుకుంటూ భావితరాల వారికి అందించాలన్నారు. తెలుగు ప్రజలందరికీ యోగా దినోత్సవం పురస్కరించుకుని అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపాదనని, అంటే జూన్ 21వ తేదీన మనమందరం కూడా యోగా దినాన్ని నిర్వహించుకోవాలని చెప్పి యుఎన్లో వారి ప్రతిపాదన పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పట్లో చాలామందికి అనుమానం ఉండేది, ఇది నిజంగా యాక్సెప్ట్ చేయబడుతుందా అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దగ్గర 190 దేశాల్లో ఇవాళ యోగా ప్రక్రియని నిర్వహించుకోవడం అనేది మన భారతదేశానికి, భారత జాతికి ఇది చాలా గర్వకారణం అని చెప్పి మనమందరం గమనించవలసినటువంటి విషయం. ఈ దేశాలు ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. వారు సైతం ఇవాళ జూన్ 21వ తేదీన వారందరూ కూడా యోగా దినాన్ని జరుపుకోవడం అనేది ఇది నిజంగా మనందరికీ చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇది యోగా అన్నది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మన మనసుని నిగ్రహించుకునేటువంటి ఒక ప్రక్రియ అని కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంబంధం ఉన్నటువంటి యోగా ప్రక్రియలో మన ఆరోగ్యాన్ని కూడా మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అన్ని విధాలా కూడా మనకి ఉపయోగపడేటువంటి యోగాని కేవలం మన వరకు పరిమితం చేయకుండా మన బిడ్డలకి, ఎందుకంటే చాలా ఒత్తిళ్లతోటి ఇవాళ మన బిడ్డలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యోగా కనుక వారికి అభ్యసింపజేసినట్లయితే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా ఒకంత నివారణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇంతటి గొప్పటి ప్రక్రియ ఏదైతే ఉందో యోగా, మన దేశంలో పుట్టినటువంటి ఈ ప్రక్రియని మనం అందరం గౌరవించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తూ భావితరాల వారికి కూడా అందించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. మచిలీపట్నం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్రకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కింది. 2014లో కూడా కొల్లు రవీంద్ర మంత్రిగా వ్యవహరించారు. కొల్లు రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని యోగా గురువు శంకర యోగాలయ సంస్థ యోగా గురువు గంటా శంకర్రావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పటమట ఎన్ఎస్ఎం స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా అభ్యసిస్తున్న వారు అనేక మంది యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శంకర్రావు మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేయాలన్నారు.
యోగాని జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. యోగా గురువు కొల్లి శ్రీదేవి, ఆర్గనైజర్ సుశీల, ఎన్ఎస్ఎం వాకర్స్ కోగంటి బలరామయ్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎం శంకర యోగాలయ సంస్థ గత 20 సంవత్సరాలుగా యోగా గురువు గంటా శంకర్రావు ఆధ్వర్యంలో ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారన్నారు. అందరూ యోగా నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మాకు ఎన్ఎస్ఎం స్కూల్లో గత 20 సంవత్సరాలుగా శంకర యోగాలయంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఎన్ఎస్ఎం శంకర యోగాలయ వారు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. యోగా ప్రతి మనిషి చేయవలసినది. ఇది చిన్న పెద్ద అందరూ కూడా యోగా చేస్తే బాగుంటుంది. యోగా అంటే మనసు, శ్వాస, శరీరము కలయిక. ఎప్పుడైతే ఇది కలయికతో మనం చేస్తామో అప్పుడు మన మజిల్స్ అన్నీ కూడా, కండరాలన్నీ కూడా గట్టిపడతాయి. ఎప్పుడైతే కండరాలు గట్టిపడతాయో మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా యోగా దినోత్సవం నాడే కాకుండా ప్రతిరోజు కూడా ఒక అరగంట యోగాకి స్పెండ్ చేయవలసిందిగా మనవి. అందరికీ శుభాకాంక్షలు అండి. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా మా ఎన్ఎస్ఎం వాకర్స్ అసోసియేషన్ ఎన్ఎస్ఎం స్కూల్లో యోగా క్లాసులు దాదాపు 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. గురువు గారు శంకర్రావు గారు 20 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఆయనే చెబుతున్నారు. అందుకని మాకు అందరూ నేర్చుకుని యోగా చేసుకుని ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. రామోజీరావు మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని రాష్ట్ర టీడీపీ నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఏ రంగంలో అడుగుపెడితే ఆ రంగంలో విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల కోసం రామోజీరావు కృషి చేశారని కొనియాడారు. పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మీడియా మొఘల్ రామోజీరావు మరణం ఆ రంగానికి తీరని లోటని రాష్ట్ర టీడీపీ నేత, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. రామోజీరావు దిన కార్యక్రమం సందర్భంగా రంగన్నగూడెం కమ్యూనిటీ హాల్లో రామోజీరావు చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ అరాచక, అప్రజాస్వామిక పాలనలో రామోజీరావును ఎన్ని విధాలుగా వేధించినా వాటికి ఎదురొడ్డి నిలిచారే తప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదని, ఆయన విశ్వసించిన సిద్ధాంతాల కోసం చివరి వరకు నిలబడ్డారని, ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల కోసం రామోజీరావు ఆధ్వర్యంలో ఈనాడు పత్రిక తొలి నుండి పోరాటం చేసిందని, స్థానిక సమస్యలు వెలికి తీయడంలో ఒక సరికొత్త ఒరవడి సృష్టించిందని అన్నారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో పత్రికా రంగంలోని యువ జర్నలిస్టులు క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసి సమాజంలో చెడును తొలగించడానికి కృషి చేయాలని సూచించారు. ఆయన ఎన్నో గత ప్రభుత్వంలో ఎన్ని సవాళ్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ ఎదురొట్టి నిలబడిన వ్యక్తి వెనక తగ్గలేదు. ఆ అరెస్టులు చేస్తామనో లేకపోతే శైలజ గారిని అరెస్టులు చేస్తామని ఏం చెప్పినా కానీ వెనక్కి తగ్గిన వ్యక్తి. ఎందుకంటే ప్రభుత్వం చేసే అవినీతిని వెలికి తీస్తామంటే గత ప్రభుత్వం ఆయన్ని సహించలేక ఎన్నో చిత్రహింసలు పెట్టి, లేనిపోని కేసులు పెట్టి చేసింది. నిజంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఎక్కడ వెనక తగ్గకుండా మనం పత్రికా రంగాన్ని రక్షించిన వ్యక్తి. ఆయన మరణం అనేది పత్రికా రంగానికి డెఫినెట్ గా తీరని లోటు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనం కొత్తగా వచ్చే యువ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో నీతి నిజాయితీతో, పట్టుదలతో ఉండి సమాజంలో చెడును వెలికి తీసి మంచిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సారా వ్యతిరేక ఉద్యమంలో గాని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ హాల్లో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగా ఆవశ్యకతను తెలియజేసేలా విద్యార్థులు చేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలను అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ హాల్లో జరిగిన వేడుకలలో పెద్ద ఎత్తున యోగా గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు. నగర ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యి నిర్వాహకులను అభినందించారు. ముందుగా యోగా ఆవశ్యకతను తెలియజేసేలా అవగాహన ర్యాలీని చేపట్టారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగా ఆసనాలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ఫిట్నెస్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది యోగా అని తెలిపారు. యోగాకు ఇప్పుడు ఆదరణ లభిస్తోందని, అన్ని వర్గాల ప్రజలు ఆసనాలు వేసేందుకు
ఆసక్తి చూపుతున్నారన్నారు. రోజు యోగాసనాలు వేయడం ద్వారా రోగాలు దరి చేరవని, ఎలాంటి మానసిక రుగ్మతలైనా తొలగిపోతాయన్నారు. రోజు ఉండే మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయించాలన్నారు. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనలో తేలిందన్న విషయాన్ని గుర్తు చేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టర్ సూచించే ప్రథమ ఔషధం యోగా అని, ఈ సాధనతో ఆరోగ్యం సంపూర్ణం, సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.